స్ట్రింగ్స్ మనం ఆల్మోస్ట్ డే 2 నుండి యూజ్ చేస్తూనే ఉన్నాం. బట్ ఈ వీడియోలో ఇంకొంచెం డెప్త్‌గా డిస్కస్ చేద్దాం. పైథాన్‌లో అసలు స్ట్రింగ్స్‌ని ఎలా యూజ్ చేయాలి? ఎన్ని విధాలుగా యూజ్ చేయాలి? స్ట్రింగ్స్ యొక్క ఆపరేషన్‌ని వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి అంటే, ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ కోడ్స్. ఇది మనం ఆల్రెడీ డే 2లో వీడియోలో మనం డిస్కస్ చేసామనమాట. సో, ఈ స్ట్రింగ్ గురించి దాని యొక్క డెఫినిషన్ కూడా మనం ఆల్రెడీ చూసాం. సో, మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేస్తున్నాం ఇక్కడ. సో, బేసిక్‌గా స్ట్రింగ్ అని మనం ఎప్పుడు అంటామంటే, మనకి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ గానీ, ఒక కొటేషన్స్‌లో ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ అని కాల్ చేస్తామనమాట. మరి కొటేషన్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ కొటేషన్స్ ఉంటాయి? అండ్ స్ట్రింగ్‌ని మనం ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్రిపుల్ కొటేషన్స్‌లో ఇచ్చాం. సో, ఇలా ఇవ్వాలా? అండ్ ప్రీవియస్‌గా మనం వీడియోస్‌లో మనం డబుల్ కోట్స్‌లో యూజ్ చేసాం. సో, అలా ఇవ్వాలా? సో, ఎన్ని విధాలుగా మనం ఒక స్ట్రింగ్‌ని డిక్లేర్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం ఒక సింగిల్ కోట్‌లో స్ట్రింగ్‌ని ఎలా డిక్లేర్ చేద్దామో ఇప్పుడు రాద్దాం. ఓకే. దీనికి జస్ట్ ఇలా సింగిల్ కోట్స్‌లో మనం ఇస్తాం అన్నమాట. ఇలా సింగిల్ కోట్స్‌లో మనం ఇస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదే విధంగా మనం స్ట్రింగ్‌ని డబుల్ కోట్‌లో కూడా మనం డిక్లేర్ చేయొచ్చనమాట. సో, ఇలా డబుల్ కోట్స్ పెట్టి మనం రాయొచ్చు. ఇప్పుడు మనం ట్రిపుల్ కోట్‌లో కూడా ఎలా రాస్తామో చూద్దాం. సో, ట్రిపుల్ కోట్‌ని మనం ఎలా రాయాలి అనంటే, ఇక్కడ మనకి సింగిల్ కోట్ ఉంది కదా! దాన్ని 3 టైమ్స్ ప్రెస్ చేయాలనమాట. 1, 2, 3 ఓకే. సో, ఇలా 3 టైమ్స్ కానీ సింగిల్ కోట్ బటన్‌ని గానీ మనం ట్యాప్ చేసినట్లయితే ఇలా మనకి ట్రిపుల్ కోట్ ఫార్మ్ అవుద్దనమాట. దాని మిడిల్‌లో మనం రాయాల్సిన టెక్స్ట్ అయితే రాయొచ్చనమాట. ఓకే. ఇప్పుడు మనం ఈ 3 వేరియబుల్స్‌ని ప్రింట్ చేసి టెస్ట్ చేద్దాం. ఏ కొటేషన్ ఎలా ప్రింట్ అవుద్దో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో, ఇలా నేను ప్రింట్ కమాండ్ నుంచి మనం ప్రతి ఒక్క వేరియబుల్‌ని ఇప్పుడు మనం టెస్ట్ చేస్తామనమాట. ఓకే. సి. సో, దేనికి కూడా మనకి డిఫరెన్స్ అయితే లేదనమాట. మనం సింగిల్ కోట్ ఇచ్చినా ఒకేలాగా ప్రింట్ అయింది. డబుల్ కోట్ ఇచ్చినా ఒకేలాగా ప్రింట్ అయింది. అలాగే ట్రిపుల్ కోట్ ఇచ్చినా మనకి ఒకేలాగా ప్రింట్ అయిందనమాట. సో, ఇక్కడ మనకి సింగిల్ కోట్ యూజ్ చేయొచ్చు, డబుల్ కోట్ యూజ్ చేయొచ్చు, ట్రిపుల్ కోట్. సో, 3 ఒకేలాగా ప్రింట్ అయినప్పుడు మనం ఈ 3 టైప్స్‌లో మనం ఏ టైప్‌ని యూజ్ చేయాలి అనంటే, బేసిక్‌గా ఒక సింపుల్ టెక్స్ట్‌ని ఇవ్వాలనంటే అంటే సింపుల్ టెక్స్ట్‌ని సంథింగ్ ఇలాగా ఒక ప్లీజ్ సబ్స్క్రైబ్ అని జస్ట్ సింపుల్ అలాగే లేదా ఒక సింపుల్‌గా ప్లీజ్ అనేది. అలా మనకి సింగిల్ వర్డ్ గానీ లేదా ఒక స్మాల్ టెక్స్ట్ గానీ ఉంటే మనం ఇలా సింగిల్ కోట్ అనేది ఇవ్వొచ్చనమాట. ఓకే. అలా కాకుండా మనం ఇవ్వాల్సిన టెక్స్ట్‌లో ఆల్రెడీ ఏదైనా సింగిల్ కొటేషన్ గాని ఇంక్లూడెడ్ అయ్యుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి. ఈ ఇట్‌కి, యెస్‌కి మధ్యలో ఆల్రెడీ సింగిల్ కోట్ అనేది ఇన్వాల్వ్ అయిందనమాట. సో, ఇంక్లూడెడ్ అయ్యుంది. సో, ఇలా ఆల్రెడీ సింగిల్ కోట్ ఇంక్లూడెడ్ అయినప్పుడు, మనం ఇలా సింగిల్ కోట్ ఇచ్చినట్లయితే అది తీసుకోవట్లేదనమాట. ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే ఏమైతుంది? ఎర్రర్ చూపిస్తుందనమాట. ఈ డబుల్ కోట్ దగ్గర మనకి డబుల్ కోట్ వేరియబుల్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. సో, ఎప్పుడైనా సరే మనకిలా సింగిల్ కోట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది బై డిఫాల్ట్ టెక్స్ట్‌లో అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ టైంలో మనం డబుల్ కోట్‌ని యూజ్ చేస్తామనమాట. అలా డబుల్ కోట్ యూజ్ చేసి రన్ చేసినట్లయితే మనకి అది టేక్ ఇట్ యాస్ ఏ వాలిడ్ స్ట్రింగ్ అనమాట. ఓకేనా? సో, ఇలా మనం డబుల్ కోట్ యూజ్ చేయొచ్చు. తర్వాత ట్రిపుల్ కోట్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఎప్పుడైనా సరే మనకొక మల్టీ లైన్ స్ట్రింగ్ ఉన్నప్పుడనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకొక లాంగ్ ఫార్మాట్‌లో టెక్స్ట్‌ని మనం ప్రింట్ చేయాలి లేదా అక్కడ మెన్షన్ చేయాలనుకుందాం. ఓకే. సో, ఆ టెక్స్ట్‌ని మనం ఇలా మల్టీ లైన్‌లో ఇవ్వాల్సినప్పుడు మనకి ఇలా ట్రిపుల్ కోట్స్‌ని యూజ్ చేసినట్లయితే మనకు కొంచెం రీడబుల్‌గా ఉంటుంది. చూసేదానికి కూడా స్ట్రక్చర్డ్‌గా ఉంటుందనమాట. ఓకేనా? సో, మనం ఇలా ఇప్పుడు ఈ కోట్స్‌ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు, ఏ కోట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలో డిస్కస్ చేసాం. ఇప్పుడేంటి అనంటే, మనకి లాస్ట్ వీడియోలో ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే లిస్ట్‌లో ఉండే డేటాని ఎలా అయితే మనం యాక్సెస్ చేయగలిగామో బై యూజింగ్ ఇండెక్స్ వాల్యూస్, సేమ్ వే మనం స్ట్రింగ్‌లో ఉండే వాల్యూస్ కూడా అంటే స్ట్రింగ్‌లో ఉండే క్యారెక్టర్స్‌ని కూడా మనం వన్ బై వన్ యాక్సెస్ చేయొచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఉంది. ఓకేనా? సో, ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్‌లో ఫస్ట్ క్యారెక్టర్ అంటే పీని ఎలా యాక్సెస్ చేయాలి? లేదా లాస్ట్ క్యారెక్టర్‌ని ఎలా యాక్సెస్ చేయాలి? అలా మనం పర్టిక్యులర్ క్యారెక్టర్‌ని ఎలా మనం స్ట్రింగ్స్‌లో యాక్సెస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో, హౌ టు యాక్సెస్ క్యారెక్టర్స్
ఇన్ స్ట్రింగ్. సో మనం దీనికోసం ఒక వేరియబుల్ తీసుకుందాం, టెక్స్ట్ అనే వేరియబుల్. దాంట్లో నేను పైథాన్ అనే టెక్స్ట్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు మనం ఈ పైథాన్ అనే టెక్స్ట్లో ఫస్ట్ లెటర్ని యాక్సెస్ చేయాలి, అంటే ఫస్ట్ క్యారెక్టర్ పి అనమాట. సో ఈ పిని మాత్రమే మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు అని అంటే, మనం లిస్ట్లో ఎలా అయితే ఇండెక్స్ వాల్యూస్ యూస్ చేసామో అదే విధంగా మనం ఇలా ఇక్కడ స్ట్రింగ్ యొక్క వేరియబుల్ని కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టెక్స్ట్ అని పెట్టి మనం ఇలా ఇండెక్స్ వాల్యూస్ కానీ ఇక్కడ మెన్షన్ చేసినట్లయితే విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ మనకి ఆ పర్టికులర్ ఫస్ట్ లెటర్ అనేది మనకు వస్తుందన్నమాట. సో లిస్ట్లో ఎలా అయితే మనకి ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయో ఈ పర్టికులర్ టెక్స్ట్ అంటే ఈ స్ట్రింగ్ కూడా మనకి లిస్ట్ లాగా కన్వర్ట్ అయ్యి మనం ఇలా మెన్షన్ చేసినప్పుడు దాంట్లో ఉండే ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ ఎలిమెంట్ని మనకి రిట్రీవ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో దీనికి మనం ప్రింట్ కమాండ్ ఇచ్చినట్లయితే, సో ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమైంది, ఫస్ట్ లెటర్ ఇన్ పి, ఫస్ట్ లెటర్ ఇన్ టెక్స్ట్ పి అనేది మనం యాక్సెస్ చేయగలిగాం, అంటే ఫస్ట్ లెటర్ ఈ పర్టికులర్ స్ట్రింగ్లో అనమాట. ఓకేనా. సో అదే లాస్ట్ లెటర్ ఇన్ స్ట్రింగ్ అనేది ఎలా ఇస్తాం మనం, బేసిక్గా లాస్ట్ లెటర్ అంటే ఏం చేస్తాం మనం. ఓకే. సో ఇక్కడ లాస్ట్ లెటర్ అని పెడతాం. సో లాస్ట్ లెటర్ అంటే సో ఫస్ట్ పి అనేది మనకి ఇండెక్స్ 0లో ఉంటుంది, అంతే కదా. లిస్ట్లో కూడా మనకి ఇండెక్స్ వాల్యూస్ దేంతో స్టార్ట్ అయితే 0తో స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు మనకి ఇండెక్స్ 0లో ఉంటుంది. సో పి అనేది ఇండెక్స్ 0, y1 2 3 4 5. సో లాస్ట్ ఎన్ అనేది మనకి 5th పొజిషన్లో ఉంది ఇండెక్స్ వాల్యూ బేస్డ్. ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే యాజ్ ఆఫ్ నౌ మనం ఈ ప్రింట్ కమాండ్స్ తీసేద్దాం, సో దట్ మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకి ఫస్ట్ లెటర్ పి, లాస్ట్ లెటర్ ఎన్ అనమాట. ఓకేనా. మనం అంటే ఫస్ట్ లెటర్ అనేది ఆబ్వియస్లీ ఎప్పుడు మనకి 0లోనే ఉంటుంది, బట్ లాస్ట్ లెటర్ అనేది అలా కాదు కదా. సో లాస్ట్ అనేది ఇప్పుడు మనకి ఈ డిఫరెంట్ స్ట్రింగ్స్ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం పైథాన్ తెలుసు, అంటే పైథాన్ కౌంట్ చేసాం మనం, అంటే 0 1 2 3 4 5. సో 5th ప్లేస్లో ఇది 5th ఇండెక్స్ వాల్యూలో ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ అని ఇచ్చాం. అలా కాకుండా మనం ఇలా డైనమిక్గా ఇన్పుట్ మెథడ్ త్రూ ఇవ్వాలి. ఓకేనా. సో ఎంటర్ టెక్స్ట్ అని ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే కోడ్ని, సో ఫస్ట్ ఎంటర్ టెక్స్ట్ అని ఇచ్చింది అది. ఓకేనా. సో ఈ ఎంటర్ టెక్స్ట్ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ జావా అని టైప్ చేశాను. సో మనకు ముందే తెలియదు కదా, అంటే మనం ఇక్కడ ఎంటర్ చేసేదాకా మనకి ఇక్కడ జావా అనే వాల్యూ కానీ లేదా ఏ వాల్యూ వస్తుందో తెలియదు. ఈ టెక్స్ట్ వేరియబుల్ మనకి ఏ వాల్యూ వస్తుందో మనం ఎంటర్ చేసేదాకా తెలియదు. అలాంటప్పుడు మనం ఇక్కడ 5 ఎలా ఇస్తాం. ఇప్పుడు నేను 5 ఇలాగే ఉంచుతాను, ఇప్పుడు రన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చిందనమాట. ఓకేనా. అవుట్ ఆఫ్ రేంజ్ ఎందుకు అనంటే ఇక్కడ నేను ఇచ్చింది ఇక్కడ జావా అంట్లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, జే అనేది 0 నుంచి స్టార్ట్ అయితే A1 V2 సెకండ్ ఏ వచ్చేసి 3, అంటే మనకి ఇక్కడ అప్ టు 3 ఇండెక్స్ వాల్యూస్, అంటే 0 1 2 3. సో ఇండెక్స్ ఆఫ్ 3 వరకే ఉందన్నమాట. మనమేమో ఇక్కడ 5 ఇచ్చాం, దట్ మీన్స్ అది అవుట్ ఆఫ్ రేంజ్, అవుట్ ఆఫ్ స్కోప్. అక్కడ 3 ఉంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ 5th పొజిషన్ అని అడిగామన్నమాట. సో దట్ ఈజ్ ఇన్వాలిడ్ కదా. సో మనకి 3 ఇండెక్స్ వాల్యూ 3 దాకే ఉన్నప్పుడు 5th ఎలా మనం తీసుకొని వస్తాం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, సో అది ఇన్వాలిడ్ అనమాట. ఓకేనా. సో అలాంటప్పుడు మనం డైనమిక్గా మనకు వాల్యూస్ ఉన్నప్పుడు, అంటే మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది ఏ టెక్స్ట్ వస్తుందో తెలియదు, బట్ మనం ఆ టెక్స్ట్ యొక్క లాస్ట్ లెటర్ని ఫైండ్ అవుట్ చేయాలి అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఇక్కడ మనం -1 అనేది బై డిఫాల్ట్ ఇస్తాం అనమాట. ఇప్పుడు మనకి లాస్ట్ లెటర్ కావాల్సినప్పుడు, లాస్ట్ క్యారెక్టర్ ఇన్ దట్ పర్టికులర్ స్ట్రింగ్. ఓకేనా. సో ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పైథాన్ అని టైప్ చేస్తాను. ఓకే. ఎంటర్ చేశాను. ఓకే. ఫస్ట్ లెటర్ పి వచ్చింది, లాస్ట్ లెటర్ ఎన్ వచ్చింది, దట్ ఈస్ ఫైన్. మళ్ళీ నేను రన్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, జావా అని ఇచ్చాను. ఇప్పుడు ఏమైంది మనకి, జే అనేది ఫస్ట్ లెటర్ వచ్చింది, ఏ అనేది సెకండ్ లెటర్ వచ్చింది అనమాట. అలా మనం ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు అర్జున్ అని ఇచ్చాను. సో ఫస్ట్ లెటర్ ఏ వచ్చింది, లాస్ట్ లెటర్ ఎన్ వచ్చింది. సో ఇలా మనం ఏదైనా స్ట్రింగ్లో లాస్ట్ క్యారెక్టర్ని మనం యాక్సెస్ చేయాలి అని అంటే, ఇలా మనం ఇండెక్స్ వాల్యూ -1 కానీ ఇచ్చినట్లయితే మనకి ఏమవుతుంది, మనకి లాస్ట్ వాల్యూ అంటే లాస్ట్ క్యారెక్టర్ అనేది ఇన్ దట్ పర్టికులర్ స్ట్రింగ్ యాక్సెస్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇలా మనం క్యారెక్టర్స్ని ఇండెక్స్ వాల్యూ యూజ్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు దాకా మనం ఎలా యాక్సెస్ చేసాం, సింగిల్ క్యారెక్టర్స్ బై యూజింగ్ ఇండెక్స్ వాల్యూస్ అనమాట. అంతేనా. సో ఇప్పుడు మనం ఈ ఇండెక్స్ వాల్యూస్ని కానీ యూజ్ చేసినట్లయితే సింగిల్ క్యారెక్టర్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. అలా కాకుండా మనం లెట్స్ సే సమ్ పోర్షన్ ఆఫ్ ద టెక్స్ట్ మనం యాక్సెస్ చేయాలి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక
ఒక 2-4 క్యారెక్టర్స్ లేదా మిడిల్ నుంచి ఎండ్ దాకా ఆ పర్టిక్యులర్ పోర్షన్‌ని మనం యాక్సెస్ చేయాలంటే ఎలా? ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో, దాన్నే మనం స్లైసింగ్ అని అంటాం. స్లైస్ టెక్స్ట్ అని ఇచ్చాను. దీనికి నేను ప్రోగ్రామింగ్ అని ఇస్తున్నా. ఓకేనా? దీనికి నేను ప్రోగ్రామింగ్ అని ఇస్తున్నాను అనమాట. సో, ఇక్కడ మనకి ఈ పి నుండి ఈ ఆర్ దాకా కావాలన్నమాట. అంటే పిఆర్ఓజీఆర్ ఈడ వరకే మనం యాక్సెస్ చేయాలి. రిమైనింగ్ అంతా మనకి అవసరం లేదనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఏం చేస్తాం అంటే స్లైస్ టెక్స్ట్ దీన్ని ఇలా కాల్ చేసి ఇలా మనం ఇండెక్స్ వాల్యూస్ ఎలా ఇస్తామో అలాగే మనం స్క్వేర్ బ్రాకెట్స్ మెన్షన్ చేసి సో స్టార్టింగ్ లెటర్ ఏది పి అంటే పి ఏ పొజిషన్లో ఉంది 0 ఇండెక్స్లో ఉంది అంటే 0 అని ఇలా కోలన్ పెట్టి మనం బేసిక్గా ఇది ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ టైప్ యూజ్ చేసాము. సో మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేస్తాను అనమాట. స్ట్రింగ్స్లో ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా పెట్టి మనకి ఎక్కడ దాకా రావాలి ఈ ఆర్ దాకా రావాలి కాబట్టి 0 1 2 3 4 అంటే ఈ ఇండెక్స్ వాల్యూ 4 దాకా రాయాలి. ఇండెక్స్ వాల్యూ 4 దాకా రావాలన్నమాట. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ 5 అని ఇవ్వాలి. మనకి ఎక్కడ దాకా కావాలో దాని నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ మెన్షన్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకేనా? అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే పి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి దాకా రావాలి ఆర్ దాకా రావాలి కదా. సో ఆర్ అనేది ఏ పొజిషన్లో ఉంది 0 1 2 3 4 4th ఇండెక్స్లో ఉంది. అంటే మనం ఇక్కడ 5th ఇండెక్స్ ఇవ్వాలన్నమాట. సో దట్ అది ఏం చేస్తుంది 0 to 4 మనకి కట్ చేసి మనకి యాక్సెస్ ఇస్తుంది అనమాట. కట్ చేసి మనకి ఆ పర్టికులర్ రిజల్ట్ని ఫెచ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసినట్లయితే మనకి పిఆర్ఓజీఆర్ వరకు ప్రింట్ అయిందనమాట యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఇలా మనం స్లైస్ అంటే పర్టికులర్ పోర్షన్ వరకు ఇవ్వచ్చు. సో దీన్నే మనం ఇంకొక షార్ట్కట్లో రాద్దాం. ఎలా అంటే ఇక్కడ 0 అనేది మెన్షన్ చేయాలా వద్దా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలాగో స్టార్టింగ్ నుంచే కావాలన్నమాట. అంటే పి అనేది అంటే పిఆర్ఓజీఆర్ అంటే ఫస్ట్ నుండి ఈ పర్టికులర్ ఆర్ వరకు కావాలి. సో అలాంటప్పుడు మనం నో నీడ్ టు మెన్షన్ ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ కోసం మనం ఇవ్వాల్సిన అవసరం లేదు వాల్యూస్‌ని. మనం ఇప్పుడు రన్ చేసినట్లయితే సేమ్ రిజల్టే మనకు ప్రింట్ అయిందనమాట. ఓకేనా? అంటే మనం ఫస్ట్ నుండి మనం పోర్షన్‌ని వరకే కట్ చేయాలి అన్నప్పుడు మనకి ఇక్కడ ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి సంబంధించిన ఇండెక్స్ వాల్యూస్‌ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు 0 అనేది. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అంటే బేసిక్‌గా దాన్నే కొంచెం అంటే రివర్స్ చేద్దాం. రివర్స్ అంటే ఏంటి అనంటే మనం ఏదైనా మిడ్ పోర్షన్ నుండి లాస్ట్ వరకు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి మిడిల్ వరకు తీసుకున్నాం. ఈ పోర్షన్ వరకు తీసుకున్నాం కదా! పిఆర్ఓజీఆర్ వరకు. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడి నుంచి లాస్ట్ వరకు తీసుకోవాలంటే ఏఎంఎంఐఎన్జీ వరకు ఏఎన్జీ వరకు తీసుకుందాం. ఓకే, దాన్ని ఎలా రాస్తాము అంటే ఇలా రాస్తామన్నమాట. ఇక్కడ మనం జస్ట్ స్లైస్ టెక్స్ట్ ఫ్రమ్ మిడ్ అని పెట్టాను టెక్స్ట్ ప్రింట్ కోసం. ఇక్కడ ఏం చేశాను నేను స్లైస్ టెక్స్ట్‌లో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ నేను 5 నుండి స్టార్ట్ అవ్వాలన్నమాట. అంటే 0 1 2 3 4 5 ఈ ఏ అనేది 5th ఇండెక్స్ వాల్యూలో ఉంది కాబట్టి 5 నుండి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి దాకా రావాలి మనకి లాస్ట్ దాకా రావాలి కాబట్టి ఇక్కడ నో నీడ్ టు మెన్షన్. సో ఇక్కడ మనం ఏది మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్‌గా అది టెక్స్ట్ యొక్క ఎండ్ వరకు తీసుకుంటదనమాట. ఎండ్ వరకు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ మనకి ప్రింట్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ టెక్స్ట్ మనకేమిచ్చింది ఏఎంఎంఐఎన్జీ ఇచ్చింది. ఫస్ట్‌ది స్లైస్ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ పోర్షన్ ఇచ్చింది. ఇక్కడ సెకండ్ ఏమో మనకి మిడ్ క్యారెక్టర్ నుండి లాస్ట్ వరకు మనకి ఆ పర్టికులర్ పోర్షన్ అయితే మనకి ఇచ్చిందనమాట. అదేవిధంగా మనం ఉన్న టెక్స్ట్‌ని ఈ ఇండెక్స్ వాల్యూస్ యూజ్ చేసుకొని మనం అంటే ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు రివర్స్ చేయొచ్చు అనమాట. ఓకే, దాన్ని ఎలా చేస్తాము అనంటే సో ఇలాగే మనం రివర్స్ టెక్స్ట్ అని ఇద్దాం. రివర్స్డ్ టెక్స్ట్ ఇలా ఇచ్చి సో మనం ఎప్పుడైతే ఆ పర్టికులర్ టెక్స్ట్‌ని మొత్తం రివర్స్ చేద్దాం అనుకుంటున్నామో అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఏం చేయాలి అంటే 2 కోలన్స్ ఇలా పెట్టి మనం -1 అని ఇలా ఇచ్చినట్లయితే మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో మొత్తం మనకి ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ రివర్స్ అయిపోయిందనమాట. సో రివర్స్ టెక్స్ట్ అనే ప్రింట్‌ఔట్‌లో మనకి ఏమొచ్చింది ఆ టెక్స్ట్ ప్రోగ్రామింగ్ అనేది ఏదైతే ఉందో అది మొత్తం మనకి రివర్స్ వేలో ప్రింట్ అయిందనమాట. సో ఈ విధంగా మనం స్లైస్ మెథడ్‌ని
యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే పర్టిక్యులర్ పోర్షన్ అంటే ఒక సింగిల్ క్యారెక్టరే కాకుండా ఇండెక్స్ వాల్యూస్ యూజ్ చేసి ఇలా మనకి పర్టిక్యులర్ పోర్షన్ గానీ, లేదా ఎంటైర్ టెక్స్ట్‌ని రివర్స్ చేయటం కానీ చేయాలన్న టాస్క్ ఉంటే మనకి ఈ విధంగా మనం అప్రోచ్ అవ్వచ్చనమాట. సో, ఇప్పుడు మనం స్ట్రింగ్స్ యూజ్ చేసేటప్పుడు ఏ ఆపరేషన్స్ మనం స్ట్రింగ్‌లో యూజ్ చేయొచ్చో చూద్దామనమాట. అంటే ఆపరేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంకాటినేషన్ అనే ఒక ఆపరేషన్ ఉందనమాట. అంటే మనం ఎలాగైతే మనం మ్యాథమెటికల్ కాలిక్యులేషన్‌లో మనం అడిషన్ చేస్తామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2+2 సో, ప్లస్ ఆపరేటర్‌ని వాడతాం కదా! అడిషన్ ఆపరేటర్ 2+2 అంటే మనకు 4 అవుతుంది. అలాగే మనం ఒక 2 స్ట్రింగ్స్‌ని కంబైన్ చేయాలి అన్నప్పుడు మనం ఒక పర్టిక్యులర్ ఆపరేషన్ అయితే యూజ్ చేస్తాం. దాన్నే మనం కంకాటినేషన్ అని అంటామనమాట. అలా మనకి స్ట్రింగ్‌లో కొన్ని ఆపరేషన్స్ అనేటివి ఉన్నాయి. వాటిల్ని మనం ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. అందులో మనకి ఫస్ట్‌దొచ్చేసి యాస్ డిస్కస్డ్ కంకాటినేషన్. ఓకే. ఇది చాలా సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. సో, నేనొక టెక్స్ట్ అనే వేరియబుల్ తీసుకున్నా. text1 ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీంట్లో నేనేం చేశాను లెట్స్ సే ఐ అని పెట్టాను. ఓకే. 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఈచ్ వేరియబుల్‌లో ఒక్కొక్క స్ట్రింగ్ వాల్యూని అసైన్ చేశాననమాట. సో, వీటిని నేను కంబైన్ చేయాలి. సో, అలాంటప్పుడు నేనేం చేస్తాను అనంటే రిజల్ట్ ఈక్వల్ టు సింపుల్‌గా నేను ప్లస్ ఆపరేటర్‌ని యూజ్ చేసి మనం ఈ కంకాటినేషన్ చేయొచ్చనమాట. అంటే text1 ప్లస్ text2 ప్లస్ text3 ఓకేనా. ఇప్పుడు గాని నేను ప్రింట్ చేసి అందులో మనం కంకాటినేషన్ యొక్క రిజల్ట్ చూసినట్లయితే ఓకే. సో, ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకేమైంది ఐ లవ్ పైథాన్ అనేదైతే మనకి కంబైన్డ్ అయిందనమాట. ఓకేనా. సో, మనం ఇక్కడ గ్యాప్స్ ఇచ్చుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐకి కొటేషన్‌కి అలాగే పైథాన్ ఇక్కడ గ్యాప్ ఇచ్చుకొని సో, ఇప్పుడు రన్ చేసినట్లయితే ఐ లవ్ పైథాన్. సో, దీనికి మనకి స్పేస్ అనేది వచ్చిందనమాట. సో, ఈ కొటేషన్స్‌లో ఎలా అయితే ఇస్తామో యాజ్ టీజ్‌గా మనకి అవి కంబైన్ చేస్తుందనమాట. సో, మల్టిపుల్ స్ట్రింగ్స్‌ని ఒకే దగ్గర అంటే ఒకే లైన్‌లో మనకి ఒకే స్ట్రింగ్ కావాల్సున్నప్పుడు మనం ఇలా కంకాటినేషన్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని అంటే ప్లస్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని మనం ఆ స్ట్రింగ్స్‌ని కంబైన్ చేస్తామనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి రిపిటీషన్ అనమాట. సో, రిపిటీషన్ అంటే ఏంటి అనంటే సో, లెట్స్ సే నేనొక స్ట్రింగ్ తీసుకున్నాను. సో, నేనిప్పుడు దీన్ని 3 టైమ్స్ ప్రింట్ చేయాలనమాట. ఓకేనా. సో, దీన్ని 3 టైమ్స్ ప్రింట్ చేయాలి. అంటే ఎలా? సో, మల్టీ టెక్స్ట్ సో, దీనికి 1 అని ఇస్తాను. దీనికి 2 అని ఇస్తాను. దీనికి 3 అని ఇస్తాను. సో, 3 వేరియబుల్స్ ఇచ్చా. మల్టీ text1, మల్టీ text2, మల్టీ text3 అని చెప్పి హలో, హలో, హలో అని ఇచ్చాను. సో, నేను ఇక్కడ సేమ్ ఎలా అయితే పైన మనం కంకాటినేషన్ యూజ్ చేశామో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సో, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ కమాండ్ ఇస్తున్నా. ఓకే. రిపీటెడ్ టెక్స్ట్ అని ఇచ్చాను. దీనికి రిజల్ట్ అనేది ఇచ్చాననమాట. రిజల్ట్ మల్టీ రిజల్ట్. ఓకే. సో, ఇప్పుడు రన్ చేస్తున్నా. సో, మనకి హలో, హలో, హలో అని 3 టైమ్స్ ప్రింట్ అయిందనమాట. బట్ ఇక్కడ నేను 3 వేరియబుల్స్ యూజ్ చేశాను విచ్ ఈస్ అన్నెసెసరీ. సో, ఎప్పుడైతే మనకి ఒకే వర్డ్ మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు మనం సింపుల్‌గా రిపిటీషన్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేస్తామనమాట. అంటే సింపుల్‌గా మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తాము. అవసరం లేదనమాట. సో, ఇక్కడ ఏం చేస్తామంటే రిజల్ట్ కింద మొత్తం తీసేసి నేను ఇలా మనం ఇంటూ ఆపరేటర్‌ని పెట్టి మనం ఎన్ని టైమ్స్ అయితే ఆ వర్డ్ రిపీట్ అవ్వాలో అన్ని టైమ్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్‌గా మనం 3 టైమ్స్ ఇచ్చాం అంటే 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కూడా నేను 3 అని ఇస్తాననమాట. ఓకేనా. సో, ఇప్పుడు నేను క్లియర్ చేసి రన్ చేసినట్లయితే మనకేమైంది హలో, హలో, హలో అని 3 టైమ్స్ ప్రింట్ అయింది. అలా కాకుండా 5 ఇచ్చాను. సో, ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకి 5 టైమ్స్ ప్రింట్ అయిందనమాట. అలా మనకి ఒకే వర్డ్ రిపీటెడ్‌గా ప్రింట్ అవ్వాలి అన్న టైంలో మనం ఇలా రిపిటీషన్ ఆపరేటర్‌ని యూజ్ చేయొచ్చనమాట. సో, ఆ మల్టిప్లై ఆపరేటర్‌ని యూజ్ చేసి మనం ఎన్ని టైమ్స్ మనం రిపీట్ చేయాలో ఆ న్యూమరిక్ వాల్యూని మనం ఇక్కడ ఇచ్చినట్లయితే మనకి అన్ని సార్లు ఆ వర్డ్ అనేది ప్రింట్ అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మెంబర్‌షిప్ ఆపరేటర్ అనమాట. ఈ మెంబర్‌షిప్ అనేది మనం ఆపరేటర్స్ కాన్సెప్ట్‌లోనే చూసాం. సో, ఆపరేటర్స్‌లో మీకు గాని మెంబర్‌షిప్ ఆపరేటర్స్‌ని ఆ కాన్సెప్ట్ గుర్తున్నట్లయితే మనకి సేమ్ అనమాట. సో, లెట్స్ సే అంటే ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పర్టిక్యులర్ స్ట్రింగ్ అయితే
ఇచ్చాము ఒక టెక్స్ట్. ఆ టెక్స్ట్‌లో మనకు కావాల్సిన వర్డ్ ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఈ మెంబర్‌షిప్ ఆపరేటర్‌ని యూజ్ చేసి మనం ఈజీగా కనుక్కోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో నేను ఇస్తాను టెక్స్ట్ అని ఇచ్చాను. టెక్స్ట్ ఈక్వల్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే. సో, ఇలా ఇచ్చాను. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాన్ అనే వర్డ్ ఈ పైనున్న టెక్స్ట్ అంటే ఈ టెక్స్ట్‌లో ఉందా లేదా అని మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంటే సింపుల్‌గా మనం ఏం చేస్తాము అనంటే అంతే సింపుల్‌గా. సో, ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది లేదా ఫాల్స్ రిటర్న్ చేస్తుందనమాట. ఓకేనా? సి మనకిక్కడ ట్రూని రిటర్న్ చేసింది. అలాగే నేను ఇక్కడ పైథాన్ బదులు నేను లెట్స్ సే జావా అని ఇచ్చాను. సో, ఇక్కడ జావా లేదు గదా! అప్పుడేం చేస్తుంది? జావా ఇన్ టెక్స్ట్ అంటే ఈ టెక్స్ట్ అనే వేరియబుల్‌లో అంటే ఈ టెక్స్ట్‌లో మనకి జావా అనే వర్డ్ ఉందా? లేదా? అని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఉంటే ట్రూ ఇస్తది లేదా ఫాల్స్ ఇస్తది. బట్ మనం ఇప్పుడు మనం చూడంగానే మనం చెప్పొచ్చు జావా అనేది ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనే టెస్ట్‌లో జావా అనేది నాట్ ఇంక్లూడెడ్. దట్ మీన్స్ దిస్ ప్రింట్ కమాండ్ విల్ రిటర్న్ ఫాల్స్ అనమాట. ఓకే. సో, ఇలా ప్రింట్ చేసినట్లయితే మనకు ఫాల్స్. సో, ఇది బేసిక్‌గా మనం ఎలా అయితే మనం ఈ మెంబర్‌షిప్ ఆపరేటర్‌ని యూజ్ చేసామో డే 3లో సేమ్ కాన్సెప్టే అనమాట. ఓకేనా? ఇలా మనం మెంబర్‌షిప్ ఆపరేటర్‌ని యూజ్ చేసి పర్టిక్యులర్ టెక్స్ట్ మనకు కావాల్సిన అంటే ఇంకో టెక్స్ట్‌లో ఉందా? లేదా? అని ఫైండ్ ఔట్ చేయాలంటే మనం ఇలా యూజ్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్ట్రింగ్ మెథడ్స్ ఇన్ పైథాన్. సో, కామన్‌గా మనం యూజ్ చేసే స్ట్రింగ్ మెథడ్స్ ఇన్ పైథాన్ అనమాట. అంటే ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉంది. సో, స్ట్రింగ్‌ని మనం మనం ఎలా మెన్షన్ చేసినా పర్లేదు. మనం దాన్ని మొత్తం అప్పర్ కేస్‌గా మార్చాలి. లేదా లోవర్ కేస్‌గా మార్చాలి. ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఎలా వాటిని అప్రోచ్ అవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేశాను మెథడ్ స్ట్రింగ్ అని ఇచ్చి ఇది ఊరికనే వేరియబుల్ నేమ్ మనం ఏదన్నా ఇచ్చుకోవచ్చు. మెథడ్ టెక్స్ట్ అని ఇచ్చాను. ఓకే. దీంట్లో నేను హలో ప్రోగ్రామర్ అని ఇచ్చాను. ఓకే. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకేమైంది ఇక్కడ మనం చూసినట్లయితే నేను హెచ్ అనేది అప్పర్ కేస్ ఇచ్చి మిగతా అంతా లోవర్ కేసే ఇచ్చా. బట్ నాకు అవుట్‌పుట్‌లో మొత్తం అప్పర్ కేసే రావాలి. అప్పుడేం చేస్తానంటే నేను ప్రింట్ డాట్ అని ఇచ్చినట్లయితే మనకిలా మెథడ్స్ అనేటివి వస్తాయన్నమాట. వాటిలో మనం అప్పర్ కేస్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఫైండ్ ఔట్ చేసి దాన్ని సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? అలా చేసి ఇలా పారాంథసిస్ ఇవ్వాలి. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే హలో ప్రోగ్రామర్ అనేది మొత్తం మనకి క్యాపిటల్ లెటర్స్‌లో కన్వర్ట్ అయిపోయిందనమాట. సేమ్ అదే విధంగా మనం ఏం చేస్తాము దాన్ని మనం లోవర్ కేస్‌లో రాయాలనుకుందాం. ఓకేనా? సి ఇక్కడ అప్పర్ కేస్‌లో హలో ప్రోగ్రామర్ అనేది మొత్తం మనకి క్యాపిటల్ లెటర్స్‌లో మారింది. తర్వాత మనం లోవర్ కేస్‌గా కన్వర్ట్ చేసినప్పుడు అదే టెక్స్ట్ మనకి లోవర్ కేస్‌లో మనకి స్మాల్ లెటర్స్‌లో మనకి కన్వర్ట్ అయిపోయిందనమాట. ఓకేనా? సో, అదే విధంగా మనం ఏదైనా టెక్స్ట్ అంటే ఈ పైనున్న ఎంటైర్ టెక్స్ట్‌లో ఏదైనా పర్టిక్యులర్ వర్డ్‌ని మనం రీప్లేస్ చేయాల. సో, అప్పుడేం చేస్తాము అనంటే మనం ఇలా దానికి ఏ మెథడ్ యూజ్ చేస్తాము అనంటే రీప్లేస్ టెక్స్ట్ అని టెక్స్ట్ ఇద్దాము. అప్పుడు ప్రింటింగ్ కమాండ్ రీప్లేస్ టెక్స్ట్. ఓకే. సో, ఈ ప్రింట్ కమాండ్‌లో మనం ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ బదులు మనం ఏం చేస్తాం పర్టిక్యులర్ ప్రోగ్రామర్ బదులు మనం పైథాన్ అనేది రావాలి. అంటే హలో పైథాన్ అని రావాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనం సింపుల్‌గా ఇక్కడ డాట్ ఇచ్చినట్లయితే మనం ఇక్కడ రీప్లేస్ అని ఉంది కదా! సో, రీప్లేస్ అని పెట్టి పారాంథసిస్ ఇస్తాం. సో, అప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఓల్డ్ స్ట్రింగ్ ఇవ్వాలనమాట కొటేషన్స్‌లో. ఇక్కడ అడిగింది కదా! ఫస్ట్ ఓల్డ్ స్ట్రింగ్ తర్వాత ఇక్కడ న్యూ స్ట్రింగ్ అనమాట. ఓకే. సో, ఫస్ట్ స్ట్రింగ్‌లో మనం ఏది మార్చుదాం అనుకుంటున్నాం ప్రోగ్రామర్. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వాలనమాట. ప్రోగ్రామర్ ఇచ్చి మనం ఏం చేస్తాము తర్వాత వెంటనే కామా ఇచ్చి మనం దేంతో కన్వర్ట్ చేయాలో దాంతో అనమాట. అంటే పైథాన్ అనమాట. అంటే పైథాన్ని రీప్లేస్ చేయాలి. సో, ఇప్పుడు మనం క్లీన్ చేసి రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ హలో ప్రోగ్రామర్ బదులు హలో పైథాన్ అనేదైతే మనకేమైంది రీప్లేస్ అయిపోయిందనమాట. ఓకేనా? అలా టెక్స్ట్‌లో అంటే ఆ స్ట్రింగ్‌లో ఉండే పర్టిక్యులర్ వర్డ్‌ని కూడా మనం మార్చొచ్చనమాట. ఓకే. అలాగే మనం ఇప్పుడు స్ప్లిట్ అండ్ జాయినింగ్ మెథడ్‌ని యూజ్ చేద్దాం. ఓకే. స్ప్లిట్ అండ్ జాయినింగ్ మెథడ్ అదేంటి అనంటే చూద్దాం. స్ప్లిట్ అండ్ జాయినింగ్ మెథడ్ అంటే సరే దీన్నే తీసుకుందాం. ఈ మెథడ్ టెక్స్ట్‌నే తీసుకుందాం. సో, ఫస్ట్ నేనిక్కడ ఈ మెథడ్‌లో ఏ టెక్స్ట్ ఉందో దాన్ని నేనేం చేయాలి స్ప్లిట్ చేయాలనమాట. అంటే లిస్ట్‌గా స్ప్లిట్ చేయాలంటే హలో అనేది ఒక వర్డ్, ప్రోగ్రామర్ అనేది ఒక వర్డ్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేస్తానంటే వర్డ్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి మెథడ్ టెక్స్ట్ డాట్ స్ప్లిట్ ఇచ్చినట్లయితే ఇలా నేను
స్ప్లిట్ మెథడ్‌ని మనం ఈ మెథడ్ టెక్స్ట్‌కి అప్లై చేసినట్లయితే మెథడ్ టెక్స్ట్ అంటే ఏంది? ఇక్కడ డిక్లేర్ చేసిందనమాట. సో, ఈ మెథడ్ టెక్స్ట్ వేరియబుల్ మనకి ఏముంది? హలో ప్రోగ్రామర్ అనే ఎంటైర్ టెక్స్ట్ అనేది ఈ మెథడ్ టెక్స్ట్‌లో అసైన్ అయిందనమాట. సో, ఇప్పుడు ఆ మెథడ్ టెక్స్ట్ అనే వేరియబుల్‌కి నేను స్ప్లిట్ మెథడ్‌ని నేను అప్లై చేసినట్లయితే మనకి ఈచ్ వర్డ్ అనేది స్ప్లిట్ అయిపోతుందనమాట. సో, దానిని మీకు నేను ప్రింట్ కమాండ్ యూజ్ చేసి అవుట్‌పుట్ చూపిస్తాను. ఓకేనా? బట్టి ఈ వర్డ్స్ యొక్క వేరియబుల్ అంటే ఈ వేరియబుల్. సో, ఈ స్ప్లిట్ అయిన మొత్తం వర్డ్స్ అన్నీ మనకి ఈ వర్డ్స్ అనే వేరియబుల్‌లో ఉందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు రన్ చేసినట్లయితే స్ప్లిట్ వర్డ్స్ అని ఇక్కడ చూడండి. ఈ కమాండ్‌లో మనకేమైంది? హలో అనేది సెపరేట్ అయిపోయింది. ప్రోగ్రామ్ అనేది సెపరేట్ అయిపోయిందనమాట. ఓకేనా? సో, మళ్ళీ జాయినింగ్ అంటే ఆ రెండిటిని మళ్ళీ జాయిన్ చేయాలి. బట్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఏదైనా పర్టిక్యులర్ క్యారెక్టర్‌తో జాయిన్ అవ్వాలనుకుందాం. ఓకేనా? సో, దాన్నెలా చేస్తాము అనంటే మనం ఏ క్యారెక్టర్‌తో అయితే జాయిన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్యారెక్టర్‌ని మనం ఈ పర్టిక్యులర్ కొటేషన్స్‌లో మనం మెన్షన్ చేయాలనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ అండర్ స్కోర్‌తో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? అప్పుడు ఇలా అండర్ స్కోర్‌తో పెట్టి మనం డాట్ జాయిన్ అనిచ్చి మనం ఆ జాయిన్‌లో మనం ఏం చేస్తాం? ఏ పర్టిక్యులర్ వర్డ్స్‌ని మనం జాయిన్ చేయాలి. సో, వర్డ్స్ అని ఎందుకిచ్చాను? ఈ వర్డ్స్ అనే వేరియబుల్‌లోనే కదా మనం స్ప్లిట్ చేసిన కంటెంట్ అంతా ఉంది. సో, కాబట్టి ఆ స్ప్లిట్ అయిన కంటెంట్‌ని మనం జాయిన్ చేయాలి. బట్ జాయిన్ చేసేటప్పుడు ఈ అండర్ స్కోర్‌తో జాయిన్ చేయాలనమాట. ఓకేనా? ఇప్పుడు రన్ చేసినట్లయితే సి ఇక్కడ స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయ్యి హలో ప్రోగ్రామ్ అని 2 డిఫరెంట్‌గా స్ప్లిట్ అయింది. జాయిన్ చేసినప్పుడు హలో అండర్ స్కోర్ ప్రోగ్రామింగ్‌గా జాయిన్ అయిందనమాట. సో, ఈ విధంగా మనం ఒక స్ట్రింగ్‌ని ఈ ఇండివిడ్యువల్ వర్డ్స్‌గా స్ప్లిట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ స్ప్లిట్ అయిన వర్డ్స్‌ని కూడా మనం ఈ విధంగా జాయిన్ చేసిన విధంగా మనం ఏదైనా పర్టిక్యులర్ క్యారెక్టర్‌ని జాయిన్ చేసి ఆ వర్డ్స్ అన్నిటిని ఒకే వర్డ్‌గా జాయిన్ చేయొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చి కౌంట్ అక్కరెసెస్ అనమాట. సో, కౌంట్ అక్కరెసెస్ అంటే ఏంటి అనంటే మనం ఏదైనా పర్టిక్యులర్ టెక్స్ట్‌లో ఏదైనా పర్టిక్యులర్ క్యారెక్టర్ ఎన్ని సార్లు మనకి అక్కరెన్స్ అయింది. అంటే ఎన్ని సార్లు రిపీటెడ్‌గా ఉందనేది కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు. సో, అది కూడా సింపుల్‌గా లెట్స్ సే కౌంట్ టెక్స్ట్ అని ఇస్తున్నాను ఒక వేరియబుల్. ఓకే. సో, ఇక్కడ వేరియబుల్ మనం ఏదైనా డిక్లేర్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చాలా రిపీటెడ్‌గానే చెప్పాము. సో, ఇది మన ఇష్టం అనమాట. కాకపోతే మనం ఏ టాస్క్ అయితే చేస్తున్నామో, ఏ పర్టిక్యులర్ వాల్యూ అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో దానికి రిలేటెడ్‌గా మనం ఇక్కడ ఇచ్చుకున్నట్లయితే సేమ్ రిలేటెడ్‌గా ఇచ్చుకున్నట్లయితే వేరియబుల్ నేమ్ మనకి కొంచెం అది చూసేదానికి కూడా ఆ పర్టిక్యులర్ వేరియబుల్ దేని రిలేటెడ్ అని అర్థమవుద్దనమాట. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ బనానా అని ఇచ్చా అనమాట. ఓకే. సో, ఇక్కడ మనం కౌంట్ లెటర్ అని ఇచ్చాను. సో, దానికి మనం ఈ కౌంట్ లెటర్ అనే వేరియబుల్‌లో మనం ఈ కౌంట్ టెక్స్ట్‌లో ఉండే వాల్యూ అంటే బనానాలో ఏ అనేది ఎన్ని సార్లు రిపీటెడ్ అయిందో చూద్దాం. ఓకే. ఏ అనేది ఎన్ని సార్లు రిపీట్ అయిందో అంటే ఏం చేయాలంటే కౌంట్ టెక్స్ట్ ఓకే. డాట్ కౌంట్ అని ఇచ్చి మనం ఈ కౌంట్‌లో ఎన్నిసార్లు ప్రింట్ అయిందో చూద్దాం. సో, ఇప్పుడు మనం ప్రింట్ కమాండ్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఈ వేరియబుల్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఈ కౌంట్ అండర్ స్కోర్ లెటర్ అనే వేరియబుల్‌లోనే కదా ఏ యొక్క కౌంట్ అనేది అసైన్ అయింది. సో, మనం కౌంట్ లెటర్ అనే వేరియబుల్‌ని ఈ ప్రింట్ కమాండ్‌లో ఇచ్చినట్లయితే కౌంటెడ్ లెటర్ అని 3 అని వచ్చిందనమాట. అంటే ఏ ఎన్నిసార్లు ఉంది? బి తర్వాత ఒకటి ఉంది. ఏ ఇక్కడ మొత్తం 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 3 టైమ్స్ మనకి ఇచ్చిందనమాట. అదే నేను ఏ బదులు ఎన్ ఇచ్చాను. ఓకేనా? సో, ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకి ఇప్పుడు రన్ చేద్దాం. సి కౌంటెడ్ లెటర్ 2 వచ్చిందనమాట. అలా మనం పర్టిక్యులర్ స్ట్రింగ్‌లో ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీటెడ్‌గా ఉంది అనే టాస్క్ ఉన్నప్పుడు మనం ఇలా డాట్ కౌంట్ అనే మెథడ్ కాల్ చేసుకొని ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్‌ని ఇక్కడ మనం మెన్షన్ చేసినట్లయితే ఆ మెథడ్‌లో అది కౌంట్ చేసి మనకి ఆ పర్టిక్యులర్ వాల్యూ ఆ కౌంట్ వాల్యూ అనేది మనకి రిటర్న్ చేస్తుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేది చెకింగ్ స్టార్ట్ అండ్ చెకింగ్ ఎండ్ అనమాట. అంటే ఆ పర్టిక్యులర్ స్ట్రింగ్ యొక్క స్టార్ట్ ఏంటి? పర్టిక్యులర్ స్ట్రింగ్ యొక్క ఎండ్ ఏంటి? మనం చెక్ చేస్తాం. సో, కొన్నిసార్లు మనకి సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే పర్టిక్యులర్ టాస్క్ ఎలా ఉంటుందంటే ఈ పర్టిక్యులర్ స్ట్రింగ్ ఈ క్యారెక్టర్స్‌తో స్టార్ట్ అయితే మనకి డూ పర్టిక్యులర్ టాస్క్ అండ్ ఈ క్యారెక్టర్స్‌తో ఎండ్ అయితే డూ పర్టిక్యులర్ టాస్క్ అనేది మనం ఇఫ్ కండిషన్స్‌లో రాస్తామనమాట. ఓకేనా? సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఆ పర్టిక్యులర్ టెక్స్ట్‌ని మనం రీడ్ చేయాలి. రీడ్ చేసి స్టార్టింగ్ లెటర్స్ ఏమున్నాయి? లేదా ఎండింగ్ లెటర్స్ ఏమున్నాయో చూసి కంపేర్ చేసుకొని మనం ట్రూ అయితే దానికి సంబంధించిన టాస్క్ అనేది పర్ఫార్మ్
చేస్తాము. ఫాల్స్ అయితే ఆ ఫాల్స్ రిలేటెడ్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తామనమాట. సో, ఆ ట్రూ ఆర్ ఫాల్స్ ఎలా కనుక్కోవాలి అనంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో పై అని స్ట్రింగ్ ఇచ్చా. సో, ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే స్టార్ట్ చెక్. ఓకే. ఇలా ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ మనం ఈ చెక్ ఇన్ టెక్స్ట్ యొక్క స్టార్టింగ్ హెచ్ఈఎల్‌తో స్టార్ట్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుందనమాట. సో, ఆ వాల్యూని మనం ఈ స్టార్ట్ అండర్‌స్కోర్ చెక్ అనే వేరియబుల్‌లో హోల్డ్ చేస్తాం. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఇది కంపేర్ చేయాలి అనంటే స్టార్టింగ్ హెచ్ఈఎల్‌తో స్టార్ట్ అయిందా లేదా అని అప్పుడు ఏం చేస్తాం మనం ఈ చెక్ ఇన్ టెక్స్ట్ వేరియబుల్‌ని మనం ఫస్ట్ కాల్ చేసి డాట్ స్టార్ట్ అని ఇచ్చామనుకో స్టార్ట్ విత్ అని ఉంటుంది. ఓకే. స్టార్ట్స్ విత్ అని చెప్పి మనం బ్రాకెట్స్‌లో ఇలా కొటేషన్స్‌లో హెచ్ఈఎల్ అని ఇచ్చాను. ఓకేనా. సో, ఆ వాల్యూ మనకి అంటే ఈ హెచ్ఈఎల్‌తో స్టార్ట్ అయింది అనంటే ట్రూ ఇస్తది. లేదు అంటే ఫాల్స్ ఇస్తదనమాట. అలాగే మనం ఏం చేస్తాము లాస్ట్ వాల్యూ కూడా చెక్ చేద్దాం. దానికి ఎండ్ చెక్ అని ఇద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తాం ఎండ్స్ విత్ అని వస్తదనమాట మెథడ్ నేమ్. ఓకే. ఇలా ఎండ్స్ విత్ వస్తది. లాస్ట్‌లో పీవై ఉంది. అంతే కదా! పీవై. ఓకే. సో, ఈ రెండిటిని ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు రన్ చేసినట్లయితే ఇక్కడ స్టార్ట్స్ విత్ ట్రూ, ఎండ్స్ విత్ ట్రూ. ఎందుకు అంటే 2 స్టేట్మెంట్లు కూడా మనకి కరెక్టే. సో, హెచ్ఈఎల్‌తోనే స్టార్ట్ అయింది. పీఓతోనే స్టార్ట్ అయింది. అలా కాకుండా ఇక్కడ నేనేం చేస్తాను జస్ట్ ఊరికనే ఇలా ఓ అని ఇస్తాను. ఓకే. ఇక్కడ స్పేస్ ఇచ్చాను జస్ట్ ఊరికనే. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు 2 మనకి ఫాల్స్ రిటర్న్ అయిందనమాట. ఓకేనా. సో, మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఈ కొటేషన్స్ తర్వాత ఏదైతే ఉందో ఆ వాల్యూసే తీసుకుంటది. ఇక్కడ కూడా కొటేషన్స్‌కి ముందు ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ తీసుకుంటదనమాట. ఇక్కడ పీకి ముందు స్పేస్ ఉంది. సో, ఇక్కడ స్పేస్ తీసి ఇక్కడ పీకి ముందు పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు రన్ చేసినట్లయితే ఎండ్స్ విత్ ట్రూవే రిటర్న్ అయింది. ఎందుకంటే స్పేస్ పీవైతోనే కదా ఉండేది. ఇక్కడ స్పేస్ ఉంది, పీ ఉంది, వై ఉంది. సో, ఎండ్స్ విత్ స్పేస్ పీవై కాబట్టి అక్కడ వాల్యూ ట్రూ రిటర్న్ చేసింది. ఓహెచ్ఈఎల్‌తో మనకి స్టార్ట్ అవుద్ది. హెచ్ఈఎల్‌తో స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఫాల్స్ వచ్చిందనమాట. ఓకేనా. ఇలా మనకి పైథాన్‌లో ఉన్న స్ట్రింగ్ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని ఆ స్ట్రింగ్ యొక్క ఫార్మాట్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్ట్రింగ్‌లో పర్టిక్యులర్ టెక్స్ట్‌ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రింగ్‌ని మల్టిపుల్‌గా రాయాలంటే రిపీటెడ్‌గా రాయకుండా మనం ఇలా రిపిటేషన్ టాస్క్స్‌ని యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. అలాగే టెక్స్ట్‌లో పర్టిక్యులర్ వర్డ్ ఉందా లేదా అని ఇలా మెంబర్‌షిప్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. అలాగే మల్టిపుల్ స్ట్రింగ్స్‌ని మనం కంబైన్‌గా చేయాలి అనంటే ఇలా కంకాటినేషన్ యూజ్ చేసుకోవచ్చు. స్లైస్ మెథడ్స్ అలాగే మనం వే ఆఫ్ డిక్లేరింగ్ స్ట్రింగ్స్‌ని కూడా డిస్కస్ చేశామనమాట. సో, ఇప్పటిదాకా డిస్కస్ చేసిన టాపిక్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియోస్. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ టు దెమ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Don't forget to tap on bell icon to get more updates on this channel. Thank you. See you in next video.